హాయ్ గాయ్స్, మన లాస్ట్ క్లాస్లో ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ చూసాం కదా. ఈ క్లాస్లో ఇంకొన్ని ఫార్ములాస్ వాటి యొక్క డెరివేషన్స్ చూద్దాం. ఈ ఫార్ములాస్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 14th ఫార్ములా వచ్చేసి ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x² ప్లస్ 1/x², x³ ప్లస్ 1/x³, x⁴ ప్లస్ 1/x⁴. వీటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి క్వశ్చన్లో, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు k. సో ఇప్పుడు మనం x² ప్లస్ 1/x² ఏమవుతుందో చూద్దాం. అంటే x² అడిగాడు కాబట్టి మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు k², విచ్ కమ్స్ x² ప్లస్ 1/x² ప్లస్ 2ab 2 ఇంటూ x ఇంటూ 1/x విచ్ is ఈక్వల్స్ టు k². సో x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు k². సో x² ప్లస్ 1/x² ఏమైంది, k² మైనస్ 2. దీన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ x³ ప్లస్ 1/x³ చేయాలంటే ఈ ఫార్ములా మనకు అవసరం. సో x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ క్లాస్లో చూసాం. a³ ప్లస్ b³ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a² ప్లస్ b² మైనస్ ab. సో ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేద్దాం. x³ ప్లస్ 1/x³ ఈక్వల్స్ టు a ప్లస్ b అంటే x ప్లస్ 1/x, a² అంటే x² ప్లస్ b² అంటే 1/x² మైనస్ ab అంటే x ఇంటూ 1/x. ఏమవుతుంది, x ప్లస్ 1/x అంటే మనకి ఇచ్చాడు ఆల్రెడీ k ఇంటూ x² ప్లస్ 1/x² అంటే మన లాస్ట్ ప్రాబ్లం చూసాం k² మైనస్ 2, k² మైనస్ 2 మైనస్ x గెట్స్ క్యాన్సిల్ అంటే 1 ఉంటుంది ఇక్కడ. సో x³ ప్లస్ 1/x³ ఈక్వల్స్ టు k ఇంటూ k² మైనస్ 3 విచ్ is ఈక్వల్స్ టు k³ మైనస్ 3k. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ ఇట్. మనం ఇప్పుడు x⁴ ప్లస్ 1/x⁴ ఏమవుతుందో చూద్దాం. దీన్ని ఎలా రాసుకోవాలంటే x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్. అంటే మనం లాస్ట్ క్లాస్లో చూసాం a² ప్లస్ b² ఏమైంది, a ప్లస్ b, a² ప్లస్ b² ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఏమవుతుంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a అంటే x² ప్లస్ b అంటే 1/x² హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab 2 ఇంటూ x² ఇంటూ 1/x². సో ఇక్కడ ఏమవుతుంది, x² ప్లస్ 1/x² అంటే k² మైనస్ x² ప్లస్ 1/x k² మైనస్ 2, k² మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ab అంటే x² పోతుంది అంటే మైనస్ 2 ఉంటుంది. సో k² మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్ a² అంటే k² హోల్ స్క్వేర్ అంటే k⁴ ప్లస్ b² అంటే 2² అంటే 4 మైనస్ 2 ఇంటూ ab 2 ఇంటూ k² ఇంటూ 2 మైనస్ 2 విచ్ is ఈక్వల్స్ టు k⁴ మైనస్ 2 ఇంటూ k² ఇంటూ 2 అంటే 4 ఇంటూ k² ప్లస్ 2.
మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. If x plus 1 by x equals to 2, then x square plus 1 by x square equals to how much? Let's see. అంటే x square plus 1 by x square equals to k square minus 2. సో ఇక్కడ k అంటే ఎంత? 2. సో 2 square minus 2 which is equals to 2. x cube plus 1 by x cube ఏమవుతుంది? x cube plus 1 by x cube equals to k cube minus 3k. సో it's equals to 2 cube minus 3 into 2. It's equals to 8 minus 3 into 2 అంటే 6 which is equals to 2. ఇప్పుడు x power 4 plus 1 by x power 4 ఏమవుతుంది? x power 4 plus 1 by x 4 ఫార్ములా ఏంటి? k power 4 minus 4k square plus 2. k power 4 minus 4k square plus 2 which is equals to k అంటే 2 కదా, 2 power 4 minus 4 into 2 square plus 2. 2 power 4 అంటే 16 minus 4 into 2 square. 4 into 2 square అంటే 4. 4 into 4 which is equals to 16 plus 2. అంటే 16 gets cancel, 2 ఉంటుంది. సో x power 4 plus 1 by x power 4 ఎంత వచ్చింది? 2 వచ్చింది.